జగన్మోహన్ రెడ్డి వస్తానంటే కూటమి వాళ్ళు ఎందుకని రావట్లేదు మెడికల్ కాలేజ్ చూడటానికి? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చాలా అభివృద్ధి చెందాయి కాబట్టి ఆయన యొక్క సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి చెంది ప్రజలకు చాలా సేవ చేసే ఉద్దేశంతో ఈ టీడీపీ నాయకులు అనేవారు ఆయన మీద కక్షగా సాధించి రాకుండా అడ్డుకుంటారు సార్. మెడికల్ కాలేజీ లేదు ఎవడన్నా రండి అని అన్నవాళ్ళు ఎందుకని రావట్లేదు ఇక్కడికి? అయ్యన్న పత్రిక ఆల్రెడీ దీని గురించి ఆయన చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజ్ లేదు, ఇక్కడ ఏమీ లేదు, పునాది కూడా ఏమీ చెప్పంటున్నారు. మరి వచ్చే వాళ్ళు మొత్తం చూసినట్లయితే అంతా కూడా బిల్డింగ్స్ కట్టేసి ఉన్నవి. మరి మెడికల్ కాలేజ్ కట్టకుండా ఆయన ప్రైవేట్ ఎలా చేయడానికి ఆయన ఇష్టపడ్డారు నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఇవాళ మెడికల్ కాలేజ్ కట్టారు కాబట్టి జగన్మోహన్ రావడం జరుగుతున్నది. దీన్ని ప్రైవేట్ పరం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన చాలా ప్రచారం చేశారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి ఇక్కడ ఇవాళ మనకు రావడం జరుగుతుందండి. ఇది చేయడం వల్ల మన నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి చాలామంది పేద ప్రజలకు వైజాగ్ వెళ్ళకుండా ఇక్కడ హాస్పిటల్ చూపించే విధంగా ఆయన చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేక ఇలా చేయడం జరుగుతుంది సార్. అది కూటమి వాళ్ళకి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జగన్ అంటే భయమేనా? జగన్ అంటే భయమేనండి. ఎందుకు భయం అంటే వాళ్ళందరికీ వెళ్ళి కట్టకూడిపోవచ్చు వాళ్ళు వస్తున్నారు. సింగిల్గా ఈయన వచ్చి ఒకటే చెప్పారు, నేను మాయ మాటలు చెప్పను, ఉన్నది నోట్లో చేస్తాను, జరిగిన సంక్షేమ పథకాలు చేయగలుగుతున్నాను, లేదంటే చేయలేను, అలా అయితే చేస్తాను అని చెప్పి తప్పుడు హామీలు ఇవ్వకుండా ఆయన మాట్లాడండి. వీళ్ళు మొత్తం మూకుమ్మడిగా జనసేన బీజేపీ టీడీపీ వచ్చి జగన్ రెడ్డి అలాగని చెప్పి పర్సంటేజ్ ఎంత సారో తక్కువ పర్సంటేజ్ ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగని చెప్పి సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదు, ఏవి కూడా సంక్షేమ అమలు అవ్వలేదు. జగన్ కంటే ఎక్కువ చేస్తున్నాం అంటున్నారు. జగన్ ఏం చేసేస్తారు? వాట్ ఈజ్ వాట్ ఏం చేశారు? ఏముంది చెప్పండి ఒకసారి. జగన్ కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడు వేస్తారు సార్ అమ్మఒడి? ఎప్పుడు వేస్తారు? రైతు భరోసా ఎప్పుడు వేసేస్తారు? ఉచిత బస్సు అన్నాడు, ఎప్పుడో దసరా కానీ సంక్రాంతి పెట్టాడు. సార్ సంక్షేమం ఏం జరుగుతుంది సార్? అమ్మఒడి అందరికీ వేస్తానని చెప్పు అన్నాడు. క్షుణ్ణంగా పరిశీలిస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కొత్త వాళ్ళకి అవకాశం లేదు అమ్మఒడి గురించి. ఎవరికి ఇస్తున్నాడు? ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ప్రతి ఆడమనిషికి ఇంట్లో 10 వేస్తాను చెప్పు అన్నాడు. వేసాడు సార్. నిరుద్యోగ వృత్తి అన్నాడు, వేసాడండి. అప్పుల పాలు అయిపోయాం, డబ్బుల్లో ఖజానా ఖాళీ, అర్థం చేసుకోండి అంటున్నారే. అప్పుల పాలు అయినప్పుడు అప్పు చేయడం సరే నువ్వు హామీలు ఇవ్వడానికి అండి. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో డబ్బుతో ఖర్చు పెట్టుకుంటాం, మన చోటు డబ్బులు లేనో మన దగ్గర హామీలు ఇచ్చేస్తాం. జగన్ అయితే ఇట్లా అనేవాడా? జగన్ చెప్పిందే చేసేది సార్. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఒకటే విద్య వైద్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు? విద్య. చిన్నపిల్లడికి అనేవాడు ఇవాళ మన ఇచ్చే ఆస్తి విద్య. పిల్లడికి ఇచ్చే ఆస్తి ఏంటంటే మనం ఇచ్చేది మనం ఏమనుకుంటాం, మనం చదివి లెక్కేసుకుంటాం తప్పితే నాకు 10 ఎకరాల భూమి ఉంది లేదా అక్కడ సైడ్ కాదు కావాల్సింది. పిల్లకి ఇచ్చేది విద్య. నెక్స్ట్ వైద్యం. ఎవడంటే ప్రపంచం మొత్తం మీద ఒక వెటనరీకి సంబంధించి అంబులెన్స్ పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పశువులకి మనం ఫోన్ చేసిన వెంటనే అంబులెన్స్ వచ్చి ఒక వెటనరీ సంబంధించి ఒక పశువుని మనం అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్ళి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. అవును సార్. చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి, జగన్ ఒక్కసారి చేశాడు. ఈ పరిపాలనలో తేడా ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య? సార్ ఈయన ఉచిత బస్సు చెప్పాడు. ఇంకొకటి ఎవరో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు మందు నాని మందు ఇవ్వలేదు, నువ్వు మందు అని చెప్పారు. ఏం చేశాడు? ఇవాళ 3 మంది చేస్తుండ్రు, 3 మంది చేస్తుంటే 100 రూపాయలు కోట ఇస్తాడు నకిలీ మధ్య. జగన్మోహన్ ఒకటే చెప్పాడు. జగన్మోహన్ ఏం చెప్పారు? సామాన్య మానవుడికి అందుకున్న ధరలో నేను పెంచుతాను రేటు అని చెప్పి ఆయన చెప్పాడు. ఈడేం చేశాడు? 100 రూపాయలకి ఇచ్చేస్తాను నేను, మీరు తాగుతామని చెప్పాడు నకిలీ మద్యం. ప్రతి ఊరికి బెల్ట్ షాప్ గవర్నమెంట్ షాప్ ఇచ్చి ఎక్కడ ఇచ్చాడు? గవర్నమెంట్ బెల్ట్ షాప్ అరికట్టారు. ఇవాళ బెల్ట్ షాప్ ఎలా ఉన్నాయండి? పెచ్చలివిడిగా ప్రతి ఊర్లో పాటలు, ప్రతి ఊర్లో పల్లెటూరులో పాటలు పెట్టేశారండి. మరి కల్తీ మధ్య వాళ్ళు చేస్తుండ్రా? జగన్మోహన్ రెడ్డి చేశాడా?